హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైం లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అరటికాయలు, పచ్చి అరటికాయలు ఉన్నట్లయితే ఈ విధంగా స్నాక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఇలా చిప్స్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా అరటికాయలతో ఈ విధంగా చిప్స్ చేసుకోండి. చాలా బాగుంటాయి. టైంపాస్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. ఇక లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోవడం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీకే ముందు వస్తాయి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బౌల్లోకి వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మరో చిన్న కప్పులోకి 2 టీ స్పూన్ వరకు వాటర్ని తీసుకోవాలి. 2 బౌల్స్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే 2 బౌల్స్లోకి సాల్ట్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 2 బౌల్స్లోకి వాటర్ని తీసుకున్నాం కదండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ బౌల్స్ని పక్కన ఉంచేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇది ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము పచ్చి బనానాస్ని 2 వరకు తీసుకోవాలి. మీకు కనుక ఎక్కువ చిప్స్ కావాలంటే ఎక్కువ బనానాస్ని తీసుకొని ఈ విధంగా చిప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మాత్రమే చేస్తున్నాను. మనం తీసుకున్న అరటికాయ పైన ఈ విధంగా లైన్స్లా ఘాట్ పెట్టుకోవాలి. చివరల 2 వైపులా చివరల సైడ్ కట్ చేసుకోవాలి. పైనున్న ఈ లేయర్ని ఈ విధంగా చేత్తో అయినా తీయచ్చు, లేదంటే ఈ విధంగా పీలర్తో ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా రిమూవ్ చేయడం వల్ల రౌండ్గా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈజీగా ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అరటికాయని చేత్తో రిమూవ్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈజీగా ఈ విధంగానే పీలర్తో రిమూవ్ చేసుకున్నట్లయితే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. రౌండ్ షేప్లో ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో అరటి తొక్కని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ కేరళ బనానా అవైలబుల్గా లేకుండే కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా దొరికే బనానాని తీసుకొని ఈ విధంగా చిప్స్ చేస్తున్నాను. ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా నీట్గా రిమూవ్ చేసేసుకున్నాను. మీకు కనుక కేరళ బనానా అవైలబుల్గా ఉంటే వాటితోనే చిప్స్ చేయండి. ఈ విధంగా 2 బనానాస్ పైన ఉన్న తొక్కను తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకొని వాటర్ ఉంచుకున్నాం కదండి, ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అందులో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బనానాస్ పైన. ఈ విధంగా వేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అవ్వడమే కాదండి, ఇవి చిప్స్ కూడా మంచి ఎల్లో కలర్లో వస్తాయి. ఈ విధంగా గ్రేటర్తో ఈ విధంగా చిప్స్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. మీకు ఎలా అవైలబుల్గా అనిపిస్తే ఆ విధంగా, ఈజీగా ఏ విధంగా అనిపిస్తే అలా మీరు చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో, హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. మీకు అలా ఇబ్బంది అనిపిస్తే ఒక ప్లేట్ పైన ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా చిప్స్లా కట్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయకూడదు. అలా వేయడం వల్ల అసలు ఫ్రై అవ్వకుండా ఉంటాయి. బనానా చిప్స్ అనేవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా 70% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చిన్న బౌల్లోకి మనం పసుపు వాటర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ విధంగా మనం పసుపు, ఉప్పు కలిపిన వాటర్ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. అలాగే మంచి కలర్లో సాల్టీగా వస్తాయి. కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. మనం సాల్ట్ వాటర్ వేస్తున్నాం వేడివేడి ఆయిల్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం చిల్లినట్టు అవుతుంది. అలాగే ఉంచేసినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం వెంటనే టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలి అంటే పైన ఉన్న నురుగు అనేది తగ్గిపోయి ఉంటుంది. అలా తగ్గింది అంటే ఫ్రై అయినట్టే అండి. అప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా మిగతా బనానాను కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదండి, చాలా అంటే చాలా క్రిస్పీగా ఈ విధంగా ప్రిపేర్ చేశాను. టైం పాస్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇవి చాట్ మసాలా వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి, ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ అనేటివి రెడీ. ఇన్స్టెంట్ చిప్స్ రెడీ అయిపోయాయి. కాబట్టి మీరు కూడా ఇక లేట్ ఎందుకు, నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. తప్పకుండా మన ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి లైక్స్ వేయండి. లైక్ వేయడం వల్ల మీరు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.